వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేశాను, కానీ ఈరోజు సండే స్పెషల్స్ అనమాట. సో అందుకే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే మటన్ని కడిగి పెట్టి కుక్కర్లో వేసుకొని సాల్ట్, పసుపు వేసి ఒక 5 విజిల్స్ అట్లా పెడుతున్నా అనమాట. సో తర్వాత కర్రీకి మనకి మసాలా అయితే కావాలి కదా, అందుకోసం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, టొమాటో, కొత్తిమీర వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇదన్నమాట. టొమాటోని నేను కర్రీలోకి అయితే వేయను, ఇలా మసాలాలోకి యాడ్ చేస్తాను. ఇలా మసాలాలోకి టొమాటోని యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా గ్రేవీ అయితే వస్తుంది, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అలా ఉప్పులుగా కోసి వేయడం కన్నా ఒకసారి ఇలా మసాలాలో వేసి అయితే చేసుకోండి. చికెన్లోకైనా సరే ఒక 2 టొమాటోస్ వేసుకున్నా కూడా ఏం కాదు, చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని రెడ్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ రెడ్గా అయిన తర్వాత మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ బాగా పైకి వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మటన్ కర్రీ ఇంతకుముందు నేను చూపించిన రెసిపీ వచ్చేసి టోటల్ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేశాను, ఇది వేరే ప్రాసెస్ అనమాట. సో ఇలా మసాలా అయితే మొత్తం ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా మంచిగా ఫ్రై. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 2.5 స్పూన్ కారం, కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని బాగా అయితే కలిపేసుకోండి వీటన్నింటిని. కారం వచ్చేసి 1.5 స్పూన్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది, ఇది 1/2 kg మటనే, కాకపోతే నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నా. అది మన కారం ఎప్పుడైనా సరే మనం ఎలా అయితే తినగలుగుతామో అలానే వేసుకుంటాం కదా, సో నేనైతే కొంచెం ఎక్కువ వేసిన అనమాట. ఇదంతా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మసాలాలకు కొంచెం వాటర్ తగ్గించి వేసుకొని ఇలానే మనం ఈ మటన్ని ఫ్రైలా కూడా చేసేసుకోవచ్చు అనమాట, ఉడికించిన పీసెస్ వేసి. కాకపోతే ఇక్కడ నేను కర్రీలాగా చేస్తున్నా కాబట్టి ఇంకా వాటర్ కూడా పోయాల్సి వచ్చింది. సో ఇంకా ఇప్పుడైతే సాల్ట్ అయితే కొంచెం తగ్గుతుంది కదా మనం స్టార్టింగ్లో వేసినా సరే. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 1 సైడ్ అయితే ఇంకా చపాతీ చేస్తున్నా అనమాట ఈ మటన్ కర్రీలోకి. ఈరోజు కలర్ రైస్ అవి ఇవి ఏం చేయలేదు అనమాట. సో మార్నింగే ఇంకా చపాతీ అయితే బాగుంటుంది కదా అని చెప్పి చపాతీని అయితే చేస్తున్నా. ఒక సైడ్ అయితే మటన్ కర్రీ ఉడికిపోతుంది. ఇలా చపాతీకి వచ్చేసి కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని చుట్టూ తిప్పుకుంటున్నా అంతే. ఇది వైట్ ఫ్లోర్ అయింటే ఫోల్డ్ చేసి చేసేదాన్ని చపాతీల్ని, ఇది మామూలు గోధుమ పిండి అనమాట. సో ఫోల్డ్ చేయడానికి అంత వీలుగా ఉండదన్నమాట, విరిగిపోతూ ఉంటుంది. సో అందుకని ఇలా సింగిల్ లేయర్తోనే రౌండ్గా అయితే చేస్తున్నా అనమాట. సో వైట్ ఫ్లోర్ తీసుకున్నప్పుడైతే కంపల్సరీ ఫోల్డ్ చేసి చేస్తా, లేయర్స్గా బాగా వస్తుంది కదా అందుకని. సో ఈ పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే చాలా టైం అయితే పడుతుంది. సో ఇదన్నమాట. ఇంకా ఇలా చపాతీలన్నింటినీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇంకా మన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది 1 సైడ్ వచ్చేసి. ఇంకా అందులోకి లాస్ట్గా 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి ఇంకో 5 మినిట్స్ అయితే అట్లా ఉడికించిన అనమాట. ఇంకా కొంచెం వాటరీగా అనిపించింది అని చెప్పి. సో ఇదన్నమాట. ఇంకా మన మటన్ కర్రీ అండ్ చపాతీ రెసిపీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. Thanks for watching friends, and do like my videos and subscribe my channel.